హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్స్ ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రాయన్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆగస్ట్ 23వ తారీఖున అయితే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ తెలుగు వర్షన్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ తమిళ్ మూవీ వచ్చేసి మనకైతే సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే ఆగస్ట్ 23వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్నీ కలిపేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కేవలం ఒక హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ప్రభాస్ గారు తీసిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. వెళ్లి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి గారి కాంబినేషన్‌లో వచ్చిన 'మనమే' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో, ఈసారి పక్కాగా అయితే వాళ్ళు రిలీజ్ చేస్తామని డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'శివం బజే' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇది మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే 'శివం బజే' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 'శివం బజే' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అల్లు శిరీష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బడ్డీ' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో, ఈ మూవీ మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 'బడ్డీ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే ఆగస్ట్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బ్యాడ్ న్యూస్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బ్యాడ్ న్యూస్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 'బ్యాడ్ న్యూస్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్ట్ 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ద రింగ్స్ ఆఫ్ ద పవర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు ఆగస్ట్ 29వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ద రింగ్ ఆఫ్ ద పవర్' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 29వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సర్పేరా' మూవీ అన్నమాట. సో, ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో, బాలీవుడ్‌లో అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, తెలుగు వర్షన్ వచ్చేసి మనకైతే డిస్నీ+ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ+ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో, మనకు ఆగస్ట్ 26వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే 'సర్పేరా' మూవీ అయితే మనకు డిస్నీ+ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన 'డబుల్ స్మార్ట్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ రీసెంట్‌గా అయితే థియేటర్‌లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'డబుల్ స్మార్ట్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 'డబుల్ స్మార్ట్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే ఆగస్ట్ 14థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు 'మిస్టర్ బచ్చన్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 'మిస్టర్ బచ్చన్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే సెప్టెంబర్ 14థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తంగలం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే 'తంగలం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ అయితే థియేటర్‌లో సూపర్ హిట్ అయితే అయింది. అందుకే చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే మనకైతే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'తంగలం' మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, చాలా రోజులైతే అవుతుంది. సో, మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి. సో, మూవీ అయితే ఇంకైతే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఇంకా థియేటర్‌కెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు
పక్కాగా అయితే థియేటర్‌కెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మనకు సెప్టెంబర్ 27 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.